ఏంటి ఈరోజు స్పెషల్ అనుకుంటున్నారా? ఈరోజు అయితే నేను పొంగనాలు చేస్తున్నాను. గుంత పొంగనాలు. ఒక్కొక్కరు ఒక రకంగా పిలుస్తారు. పొంగనాలు, గుంత పొంగనాలు. బట్ ఏంటి అనుకుంటున్నారా? ఇంట్లో స్పెషల్ ఏంటి అని చేస్తామండి. బట్ నేనైతే దీంట్లో ఒకటి యాడ్ చేస్తాను. టేస్ట్ ఇంకా అంటే చాలా టేస్టీగా ఉండే కోసం. మరి అది ఏంటి అని అనుకుంటున్నారు. మరి అది మనం పిండి మిక్స్ చేసుకుంటా చూద్దాం. బట్ టేస్ట్ మాత్రం ఆసమ్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. లెట్స్ గో ఇంటు ద వీడియో. చూడండి, ఇక్కడైతే నేను హెల్దీగానే నేనైతే చెప్పేటివి అన్నీ హెల్దీగానే చెప్తాను. ఫుడ్ ఇదైతే నేను మన మిల్లెట్స్ ఉంటాయి కదా, లిటిల్ మిల్లెట్స్ అది యూజ్ చేసుకొని చేశాను ఈ పిండి అన్నమాట. సో దీంట్లో మనకు ఎంత కావాలో అంత పిండి తీసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ దీంట్లో వచ్చేసి మంచిగా ఆనియన్స్ వేసుకోవాలి. దాంతోపాటు జింజర్ ఉంటుంది కదా, మంచిగా తురిమేసేసి క్యారెట్ కూడా తీసుకుంటున్నాను. ఎక్కువ క్యారెట్ తీసుకోండి, హెల్త్కు మంచిది, ప్లస్ టేస్టీగా ఉంటుందన్నమాట. దీంట్లో అయితే నేను పుదీనా ప్లస్ కొత్తిమీర ఉంటుంది కదా, రెండింటిని కూడా మంచిగా వాష్ చేసి ఇలా సన్నగా కట్ చేశాను. మిర్చి మీకు స్పైసీ ఇష్టం ఉంటే ఖచ్చితంగా మంచిగా మిర్చి వేసుకోండి, సూపర్ టేస్ట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం కొంచెం టర్మరిక్ అండ్ ఆల్సో కొంచెం సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేయాలి. ఇప్పుడు ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు నేను వేసేది మై సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఏంటి ఇది అనుకుంటున్నారా? గ్రౌండ్నట్ అండి. ఇవి వేయడం వల్ల టేస్ట్ మామూలుగా ఉండదు, ఓ రేంజ్లో అయితే ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మనము ఒకవేళ గుంత పొంగనాలు వేసుకునేటప్పుడు ప్లస్ ఆనియన్ దోశ వేసుకుంటారు, అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే గుంత పొంగనాలకి వేస్తున్నాను. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాం. మంచిగా ప్యాన్ అయితే హీట్ చేసుకోవాలి. దాని తర్వాత పిండి దాంట్లో వేసేసి పొంగనాలు చేసేసుకోవాలన్నమాట. సో ఇది అందరికీ తెలిసిన ప్రాసెస్సే. ఇంతేనండి. ప్యాన్ పెట్టేసి చక్కగా కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకొనేసి మనం మిక్స్ చేసుకునే పిండిని వేసేసి మంచిగా కుక్ చేసేస్తే సరిపోతుందన్నమాట. కొంచెం కొంచెం పిండి అంతా వేసేసుకొనేసి మొత్తం దాని మీద ఒక మూత పెట్టేస్తే మంచిగా కుక్ అయిపోతుంది. ఇలా హెల్దీగా మనము మనం మిల్లెట్స్ వేసుకొని చక్కగా ఆ పిండితో కూడా మనం ఇలా హెల్దీగా చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనం హెల్దీగా తింటే మనం హెల్దీగా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా అప్పుడప్పుడు మనం ఇలా హెల్దీగా దీంతోనే ఇలా చేసుకోవచ్చు. ఆనియన్ దోశ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. దీంట్లోకి అయితే సింపుల్గా ఏదో ఒక చట్నీ చేసుకోవచ్చు అనమాట. దీంట్లోకి మనం కోకోనట్ చట్నీ కానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేనైతే ఈరోజు దీంట్లోకి కోకోనట్ చట్నీ చేసుకున్నాను. మంచి కాంబినేషన్. కోకోనట్ అంటే మీకు తెలిసింది కదా, కోకోనట్ అండ్ మనము ఎల్లో కలర్ పప్పులు వస్తాయి కదా, అవి మిక్స్ చేసుకొని చట్నీ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా వన్ సైడ్ బాగా కుక్ అయిన తర్వాత ఇది మళ్ళీ మనం టర్న్ చేసుకొని మళ్ళీ ఒక 5 minutes అట్లా మంచిగా కుక్ చేస్తే రెడీ అయిపోతాయి మై పొంగనాలీస్. పొంగనాలీస్ రెడీ. ఇప్పుడు మన చట్నీ పొంగనాలు ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తాం.
సూపర్గా ఉన్నాయండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా చట్నీ చేసుకొని పొంగనాలు చేసుకొని తింటే మిల్లెట్స్తో కూడా మనం టేస్టీగా చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సీ నెక్స్ట్ వీడియో. బాయ్.